అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో అన్ని రాజకీయ పక్షాలు ఇప్పటికే మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాయి. కానీ పాణ్యం నియోజకవర్గంలో హామీ పత్రం, నేను అధికారంలోకి వస్తే నన్ను ఈ పాణ్యం నియోజకవర్గంలో గెలిపిస్తే తప్పనిసరిగా పలానా సమస్యలను పరిష్కరిస్తా అనేసి స్పష్టమైన హామీ ఇస్తూ ప్రతి ఇంటికి హామీ పత్రం ఇస్తూ ఉన్నారు గౌరవ చేస్తారండి. మనతో మాట్లాడడానికి ఆవిడ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ హామీ పత్రం యొక్క ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము ఎన్నో సమస్యలు మా పాణ్యం నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సమస్యలు ఉన్నాయో వాటిని తప్పకుండా తీరుస్తామని మేము హామీ పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చి అన్నీ అమలు చేసినారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మేము ఎమ్మెల్యేగా ఉంటే తప్పకుండా ఈ హామీలన్నీ నెరవేరుస్తామని వాళ్ళకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఈ హామీ పత్రం విడుదల చేస్తాం. ఈ హామీ పత్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తామనేటువంటి హోప్ ఉందా మీకు? తప్పకుండా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్నే మా పాణ్యం నియోజకవర్గం మనకు వచ్చినప్పుడు ఈ సమస్యలు కూడా మేము ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పారు. కాబట్టి మాకు ఆ నమ్మకంతోనే మేము మా నాయకుడి నుండి ఇచ్చే భరోసాతోనే మేము ఈ హామీ పత్రం విడుదల చేయడం జరిగింది. గతంలో మీ నాయకుడు రైతు రుణమాఫీ అని రైతులకు ఒక హామీ పత్రం ఇచ్చారు. చాలా మందికి రైతు రుణమాఫీ చేయలేకపోయాడు, మోసం చేశాడని ప్రతిపక్షం చెప్తుంది. కొంతమంది వాస్తవంగా రైతులు కూడా బాధితులు ఉన్నారు. కానీ అలాంటిది ఈ హామీ పత్రం మిగిలిపోతుందా అంటే? మీరు భలే చెప్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే. అంటే 4 విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది. మిగిలిపోయిన 2 విడతలు అంటే అప్పుడు మా ప్రభుత్వం లేదు, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసిన ఘనత ఆయనదే. మహిళలకు కూడా పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. ఎన్నో పథకాలు 120 పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకందరికీ అన్ని పథకాలు అందజేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని రద్దు చేయడమే ఆయన పనిగా పెట్టుకొని మొట్టమొదటనే ప్రజావేదికనే అంటే చంద్రబాబు నాయుడు పెట్టేదంతా కూల్చడం, ఆయన పెట్టిన పథకాలన్నీ తొలగించడం, ఆయన కట్టిన వాటికి రంగులేసుకోవడం, ఆయన ఓపెన్ చేసిన తిరిగి ఓపెన్ చేయడం, ఇదే వాళ్ళు చేసిన ఘనకార్యం. ఇవన్నీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రైతుల పరిస్థితి బాగుంటుంది. ఇప్పుడు కూడా అన్నదాత పథకాన్ని తీసుకొని వచ్చి ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వబోతా ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా అని చెప్పి ఆయన ఇచ్చింది కేవలం 7,500 మాత్రమే. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ ₹6,000 ఇచ్చింది. మొత్తం కలుపుకొని 13,500 వేస్తూ ఉన్నారు. అది కూడా బటన్ నొక్కుతూ ఉన్నాడు. చూసుకుంటే ఆ బటన్ నొక్కల పైసలే పడవు. ఎన్నిసార్లు అలా జరిగింది, అది చాలామంది చూపించడం జరిగింది. అంతేకాకుండా మేము గడప గడపకి వెళ్ళినాం, ఎన్నో సమస్యలు వచ్చాయి. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు 2.5 లక్షలు వచ్చింది, మీకు 2 లక్షలు వచ్చింది, మీ 3 లక్షలు వచ్చింది, వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు. ఎక్కడొచ్చిందయ్యా మాకు, మీరు వచ్చింటే మాకు ఇవ్వండి. అంతేకాకుండా మీకు 10 సెంట్ల స్థలం ఉందని చెప్తా ఉన్నారంట. 10 సెంట్ల మాకు కనీసం మీరు 5 సెంట్లు తీసుకొని మాకు 5 సెంట్లు ఇవ్వండి చాలు. ఎక్కడ ఉందో మేము ఏమీ లేక వాచ్మెన్లుగానో వచ్చి బతుకుతూ ఉన్నాము, మాకెక్కడ ఉందని ప్రతి ఒక్కరూ తిరిగి నన్ను అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి అవి వాళ్ళు ఇచ్చే పత్రాలు కూడా మోసపూరిత పత్రాలు, అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మా హామీలు నెరవేరుస్తాం. మీ ప్రత్యర్థి భూ బకాసురుడని మీరు అనేక సందర్భాల్లో ఆరోపించారు. నిన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా కబ్జాల కాట్సాని అన్నారు. కానీ కబ్జాలు నిరూపిస్తే మీ మండివాడికే రాసిస్తానని ఆయన కాట్సాని చెప్తున్నారు. మీరేమంటారు? మేము గతంలో కూడా చెప్పాం, ఆయన గురించి మా నియోజకవర్గంలో ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా తెలుస్తుంది. ఈరోజు నియోజకవర్గంలో అన్నీ అంటే ఉద్యోగస్తులు తమ వారసుల కోసము తినకనో ఎక్కడన్నా సెంటు స్థలాలు కొనుక్కుంటే అవి కబ్జా అయిపోయినాయి, ప్రభుత్వ భూములు కబ్జా అయిపోయినాయి, వర్క్ బోర్డు భూములు కబ్జా అయిపోయినాయి, దేవాదాయ భూములు కబ్జాలు అయిపోయినాయి. ఈరోజు ఎర్రమట్టి, నల్లమట్టి, గ్రావెల్ దోచేసుకుంటున్నారు. జగన్నాథ గట్టుపైనే అవినీతి జరిగిందని మైనింగ్ అధికారులే 19 కోట్లకు నోటీసులు ఇచ్చి అది ఇచ్చినారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వీళ్ళ అవినీతి ఏ రకంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. అంతేకాకుండా
కాకుండా మేమేమి మా మా చంద్రబాబు నాయుడు గారి మనమటి దేవాంష్కి రాసేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఎప్పుడైతే మేము వాళ్ళకే మా గతంలో కూడా మేము ఆయన ఒకటే మా పైన మాట్లాడడం జరిగింది, మీకే రాసిస్తాను అని చెప్పేసి. మాకు అవసరం లేదు. ఎవరైతే మాకు కానీ దేవాంష్కి కానీ అవసరం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకే రాసియండి, వాళ్ళన్నా బాగుపడతారు. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నియోజకవర్గం అంతా ప్రజలు వణికిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మాకు దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎనీ టైం ఎప్పుడైనా మీకు చర్చకు సిద్ధం అని చెప్పాము. ఈ రోజు వరకు కూడా వాళ్ళు ముందుకు రాలేదు. చర్చకు మీరు సిద్ధమంటున్నారు, వాళ్ళు సిద్ధమంటున్నారు, కానీ క్లుష్ట పడేది ఎప్పుడు? అది ఆ చర్చకు వాళ్ళు వచ్చినప్పుడు మేము అది ప్రూఫ్లు నిరూపించినప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది. అంతవరకు ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను నియోజకవర్గ ప్రజలకు? గతంలో నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ మీ ఇంటి ఆడపడుచున మీ ముందుకు రావడం జరుగుతుంది. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీ సమస్యల కోసం పోరాడతాం. మన పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఇప్పుడే ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. మీరు వేసే ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. మా నియోజకవర్గంలో స్వేచ్ఛ లేకుండా అయిపోయింది, ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా అయిపోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు స్వేచ్ఛగా జీవించాలన్నా, మీ ఆస్తులకు రక్షణగా ఉండాలన్నా, మీరు ప్రాణాలకు రక్షణగా ఉండాలన్నా మీరు ఆలోచించి ఓటేయండి. ఎవరుంటే నియోజకవర్గం బాగుపడుతుందో, ఎవరుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించి ఓటేయమని కూడా నేను నా నియోజకవర్గ ప్రజలందరికీ కోరుతున్నా. గౌర్ చరితారెడ్డి ఒకటే చెప్తున్నారు, నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నా. హామీ పత్రం ఇవ్వడంతో పాటు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి చెప్పేటువంటి పరిస్థితి. అయితే భూ కబ్జాల మీద వచ్చేటువంటి ఆరోపణలు ఎవరైతే చేస్తూ ఉన్నారో దీనికి సంబంధించి అంటే దేవాన్స్కి రాసించడం కాదు, బాధితులకు తిరిగి ఇవ్వండి కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి అని చెప్పే పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.